హాయ్ ఫ్రెండ్స్, లీలా బాను ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మన ఫుడ్ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: బీరకాయలు కేజీ బీరకాయలు తీసుకొచ్చామండి. దాంట్లో కొంచెం ముదురుగా ఉన్న కాయల్ని పచ్చడి చేస్తున్నాను. ఈ బీరకాయ ముక్కలు లేతగా ఉన్న కాయలు, వీటిని కర్రీలోకి పక్కన పెడుతున్నాను. ఈ బీరకాయలు కొంచెం ముదురుగా ఉన్నాయి, అందుకోసం ఇలా ముదిరిన కాయల్ని కర్రీకి ఉపయోగించం కాబట్టి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: టమాటాలు 3, కొద్దిగా చింతపండు 4 రెమ్మలు నానబెట్టుకోవాలి, జీలకర్ర, కళ్ళుప్పు, మంచినూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చండి, పెద్ద పనేమీ ఉండదు. వంట రానాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పచ్చడికి కావలసిన ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఓ పక్కన బీరకాయ కర్రీ, ఓ పక్కన పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. మనం పచ్చిమిరపకాయలు మనకి ఇవి మీద పడి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలా లేకుండా పచ్చిమిరపకాయల్ని ముందుగానే సగానికి ఇలా తుంపుకోవాలండి. అప్పుడు మనకి మిరగాయలు చిందకుండా, నూనెలో వేయంగానే టపటప మన మూత వచ్చి చిందకుండా మనకి ఇలా ఉంటాయండి. అందుకని పచ్చిమిరపకాయల్ని ముందుగా మీరు కూడా ఇలా సగానికి అనుకోండి. చాలా ఈజీ అండి బీరకాయ పచ్చడి. మనం కర్రీ చేసేటప్పుడు మనకు కనుక బీరకాయ కనుక కొంచెం ముదురుగా అనిపించినట్లయితే అది కూరకి పనికిరాదు అనుకుంటే మనం వెంటనే ఇలా చట్నీ చేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆ వెంటనే బీరకాయలు కూడా వేస్తున్నాను. ఈ పచ్చడి చాలా ఈజీ అండి. విడివిడిగా ఏం చక్కర్లేదండి. పచ్చిమిరపకాయ, బీరకాయలు, టమాటాలు 3 కలిపి మీడియం మంట పెట్టాలండి. ఈ మంట కూడా హైగా కానీ లోగా కానీ కాకుండా కొంచెం మీడియంగా పెట్టాలి. ఇలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకుని 15 నుంచి 20 నిమిషాల వరకు ఆ మంట మీద ఉడికించుకోవాలి. మనం మధ్యలో ఇలా పచ్చిమిరపకాయ టమాటాలని వేయించేటప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మనకి ఆయిల్ బయటకు వస్తుంది. ఆయిల్ మనకు బయటకు వచ్చిందంటే ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినట్లేనండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండు, కళ్ళుప్పు, జీలకర్ర, వెల్లుల్లి పాయి వేయాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మాదిరిగా చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కళ్ళుప్పు ముందుగా కొంచెం మిక్సీ పట్టాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం వేయించిన ముక్కల్ని ఈ మిక్సీలో వేసుకుందాం. మిక్సీని ఇప్పుడు మనం పచ్చడిని రోట్లో వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రోలు లేదు అనుకున్న వాళ్ళు, మిక్సీ యూజ్ చేసేవాళ్ళు, మనం ఎల్లో బటన్ ఉంటుందండి,
ఈ ఎల్లో బటన్ జస్ట్ ఇలా అన్నా మనకి రోట్లో పచ్చడి తిప్పుకున్నట్లుగానే పచ్చడి ఈ మాదిరిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకి బీరకాయ పచ్చడి ఈ మాదిరిగా చేసుకోవడమేనండి. పచ్చడి రోట్లో చేసుకున్నట్లుగానే చక్కగా మనకి బాగా వస్తుంది. కొంతమంది పచ్చడిని తాలింపు కూడా వేస్తారండి. అయితే రోటి పచ్చడిని తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఈ పచ్చడిని తాలింపు వేయనండి, ఇలాగే వేసుకుంటాము. మీకు ఇప్పుడు లీలాబాను వాళ్ళకి ఎలా పెడతాననేది చూపిస్తాను. బీరకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లీలాబాను వాళ్ళకి వేడివేడిగా రైసు, బీరకాయ కర్రీ, ఇప్పుడు మీకు చూపించిన పచ్చిమిరపకాయ బీరకాయ టమాటా చట్నీ, నెయ్యి అండి. ఈ బీరకాయ చట్నీలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి రైస్ అండి. ఇప్పుడు ఈ వేడివేడి అన్నం పచ్చడి, వీళ్ళకి ఈ రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ఈ విధంగా బీరకాయలు తెచ్చుకుని కర్రీ చేసేటప్పుడు ఏదైనా కాయ కనుక కొంచెం ముదురుగా అనిపించినట్లయితే ఇలా టమాటా పచ్చిమిరకాయలు వేసి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. మా బీరకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.